నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు సందర్శించి సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఈ నెల 23వ తేదీన చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ దాఖలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. చీరాలలో బహిరంగ సభ, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహణే లక్ష్యం. బాపట్ల జిల్లాలోని పర్చూరు, చీరాల, బాపట్ల ప్రాంతాల్లోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లను తనిఖీ చేసిన నోడల్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజ్. బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం పరిధిలో చెరుకుపల్లి నగరం, నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. కాగా పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను పోలీస్ శాఖ పరంగా ముందస్తు చేపట్టాల్సిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం పరిధిలో చెరుకుపల్లి నగరం, నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. కాగా పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను పోలీస్ శాఖ పరంగా ముందస్తు చేపట్టవలసిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, పోలింగ్ కు ముందు రోజే తగిన లైటింగ్, బ్యారికేడింగ్ ఏర్పాటు చేయించుకోవాలన్నారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇదే క్రమంలో జిల్లాలో అన్ని చోట్ల అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందన్నారు. మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిలో గతంలో ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా జరగడానికి అవకాశం ఉన్న గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా, మిగిలిన వాటిని సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అనుక్షణం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. అన్ని చోట్ల నామినేషన్స్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 13th మే రోజున మనకి పోలింగ్ జరగబోతుంది. ఆ పోలింగ్ స్టేషన్స్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో సమస్యాత్మక గ్రామాలు ఏమి, నార్మల్ గ్రామాలు ఏమి అని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అన్ని చోట్ల ఏం బందోబస్తు ఉండాలి, ఎట్లా ఉండాలని కూడా ప్లానింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో అన్ని చోట్ల పటిష్టంగా బందోబస్తు పెట్టడం జరుగుతుంది. ఈరోజు రేపల్లె కాన్స్టిట్యువెన్సీలో కొన్ని పోలింగ్ బూత్లు సందర్శించడం జరుగుతుంది. సో దాంట్లో కూడా ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, అవన్నీ సందర్శించడం జరుగుతుంది. అక్కడ ఏమేమి అరేంజ్మెంట్ చేయాలి, అక్కడ క్యూ లైన్స్ ఎలా పెట్టాలి, లైటింగ్ అరేంజ్మెంట్ ఏం చేయాలి, బందోబస్తు ఏం చేయాలి, అన్ని దాని మీద ఈరోజు రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, వెహికల్ చెకింగ్ ఎలా జరుగుతూ ఉంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అది కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ప్రతి మండల్లో. సో దాన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఈ నెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చీరాల్లో పర్యటించనున్నారు. పందిళ్లపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన వివరాలు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీన చీరాల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్లు చేయనున్నట్టుగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. కాగా నామినేషన్ దాఖలు చేయు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పందిళ్లపల్లి నుంచి చీరాల వరకు వేటాపాలెం, దేశాయిపేట, జాండ్రపేట, సల్మాన్ సెంటర్ మీదుగా భారీ ర్యాలీతో పాటుగా పట్టణంలోని గడియార స్తంభం కూడలి వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రసంగించనున్నట్టు తెలిపారు. అనంతరం చీరాల ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా తెలిపారు. ఎల్లుండి అనగా ఏప్రిల్ 23వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు సోదరిమణి వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో నేను నాతో పాటు ఉన్నటువంటి నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి పందిరిపల్లి గ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్ళి
చీరాల గడియార స్తంభం సెంటర్ ప్రాంతంలో బహిరంగ సభ అనంతరం నామినేషన్ని దాఖలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీన్ని గమనించినటువంటి చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నా ఆత్మీయులు, నాతో పాటు నా కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరీమణులందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి సమయం చాలా తక్కువ ఉంది. నేను వర్చువల్లో 1 year వెళ్ళి పనిచేసి రావడం, ఇక్కడ మళ్ళా ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితులు చాలా మందితోటి మాట్లాడటం, అంతర్గతంగా సంప్రదించడం తదితర కారణాల వల్ల మనం ఒక రకంగా ఈ ఎన్నికల ప్రక్రియలోకి కొంత లేటుగా ఎంట్రీ అయినట్టు. అయినప్పటికీ నేను గత 12 రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉంటే అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. గత 3 పర్యాయాలు ఏదైతే 2009, 14, 19లో నేను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో తిరిగినప్పుడు వాతావరణంకి ఇప్పటికి పూర్తి భిన్నంగా ఉంది. ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున స్పందన లేదు. ఎవరు కూడా నన్ను కనీసం 10 నిమిషాలు నుంచొని ఓటు అడిగే పరిస్థితి కూడా కాకుండా మేమే స్వచ్ఛందంగా చేస్తాము, నీకు ఖచ్చితంగా టైం కొంత ఈ సమయంలో విలువైంది కాబట్టి నువ్వు మరలా మా దగ్గరకు రాకుండా కూడా మేము చేస్తామనేది వ్యక్తపరచడం జరుగుతుంది. 19 నుంచి నాకు ప్రజలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 2 జనరేషన్స్కి సంబంధించినటువంటి ప్రజలు నాతో ఈ 23 సంవత్సరాల నుంచి అసోసియేట్ అయినారు. నా ఏజ్ నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు, మా ఏజ్కి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు, ఈ 2 తరాల వాళ్ళు మనమందరం కూడా కలిసి సామాజిక జీవనాన్ని కొనసాగించాము. నేనేందనేది మీకు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా మీ ప్రాంత పరంగా సామాజికంగా ఏవైతే తెలుసో అది ప్రజలకు చెప్తే పెద్ద మెజార్టీతోటి నేను గెలుస్తాను. ఈసారి అది మాత్రమే చేయండి చాలు. ఎన్నిక అనేది చాలా ఏకపక్షంగా జరుగుతుంది. పూర్తిగా ప్రజలందరూ కూడా మనకు అనుకూలంగా ఉన్నారు. కాకపోతే సహజంగా ఏంటంటే ఎన్నికలంటే కొంత ఇది మనకు సంబంధించినటువంటి కార్యక్రమం కాదు కదా, రావాలి ప్రచారం చేయాలి ఓట్లు అడుగుతారనుకుంటారు. అది సహజంగా జరిగేటటువంటి వ్యవహారమే. కానీ ఈసారి ఉన్నటువంటి సమయాభావం వల్ల నాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఇది మన ఎలక్షన్గా మీ ఎలక్షన్గా భావించి నా గురించి తెలిసినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా మీరు ఓటేయటమే కాకుండా మిగిలిన మీ బంధువులకి మిత్రులకి చేసి మోటివేట్ చేసి నాకు సపోర్ట్ చేయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు 23వ తారీఖున పందిలిపల్లి నా స్వగృహం నుంచి స్టార్ట్ అయ్యి షర్మిల గారితో కలిసి మన పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు అందరం కూడా కలిసి ప్రజలు పెద్ద ఎత్తున పందిలిపల్లి నుంచి స్టార్ట్ అయ్యి పందిలిపల్లి, రావణపేట, వేటపాలెం, దేశాపేట, అలానే జాండ్రపేట, పాచీరాల, రామకృష్ణాపురం, సాల్మన్ నగర్ మీదుగా టౌన్లోకి ఎంటర్ అయ్యి మన గడియార స్తంభం సెంటర్లో బహిరంగ సభ తర్వాత అట్నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ సమర్పించడం జరుగుతుంది. దీన్నంతా కూడా గమనించి మీరు రాగలిగిన వాళ్ళు పందిలిపల్లిలోకి రావటం, లేదా మధ్యలో జాయిన్ అవ్వటం, లేకపోతే బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయటం, అది మీ కన్వీనియంట్ని బట్టి చూసుకొని ప్లాన్ చేసుకొని దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బాపట్ల జిల్లాలోని పర్చూరు, చీరాల, బాపట్ల ప్రాంతాల్లోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లను నెల్లూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నోడల్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు ఆకస్మికంగా సందర్శించారు. తనిఖీల్లో భాగంగా ఆయా స్టేషన్ల పనితీరును సమీక్షించారు. మే 13న జరగబోవు అసెంబ్లీ, పార్లమెంటు సాధారణ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ రవిప్రకాష్ ఆదేశాల ప్రకారం బాపట్ల జిల్లాలోని పర్చూరు, చీరాల, బాపట్ల ప్రాంతాల్లోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లను నెల్లూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నోడల్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు ఆకస్మికంగా సమీక్షించారు. ఈ సందర్భంగా
నోడల్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు మాట్లాడుతూ స్టేషన్ల పరిధిలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి, గ్రామాల్లోని అనుమానిత ప్రదేశాల్లో చేసిన దాడుల గురించి సమీక్షించి తగు సూచనలు ఇచ్చారు. నాన్ డ్యూటీ ఫైడ్ లిక్కర్, నాటు సారాయి, అనధికార మద్యం విక్రయాలు, అక్రమ మద్యం నిల్వల గోడౌన్ల సమాచారం సేకరించి దాడులు జరపాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మద్యం యొక్క ప్రభావం ఎన్నికల మీద చూపకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరపడానికి విధులు సమర్థవంతంగా నిర్వహించవలసిందిగా ఆదేశించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. చీరాల పట్టణం పేరాల్లో రోడ్డులో ఘంటసాల విగ్రహ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏర్పాట్లు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఘంటసాల చైతన్య వేదిక ప్రతినిధులు వేడుకలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. చీరాల పట్టణంలో సంగీత విద్వాంసుడు పద్మశ్రీ ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా త్వరలో సిల్వర్ జూబ్లీ వేడుకలను చీరాలలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా విగ్రహం వద్ద పలు ఆధునీకరణ పనులను దాతల సహకారంతో చేపట్టడం జరిగిందన్నారు. ఘంటసాల పాటలు ఈ రోజుకి ప్రతి మనిషిలో ఒక మొక్కగా నాటుకుపోయాయన్నారు. పాటలతో సామాజిక చైతన్యం, మానవిక విలువలు, అనేక జీవన స్థితిగతులపై ఘంటసాల పాడిన పాటలు నేటికి చెరగని ముద్ర వేసుకున్నాయని గుర్తు చేశారు. ఘంటసాల విగ్రహ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో హరిహర్రావు, వెంకటేశ్వర్లు, నాగమనోహర్ లోహియా, శ్రీను, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ తరపున ఈ రోజున ఘంటసాల గారి కార్యక్రమాలు, చీరాల ఘంటసాల గారి విగ్రహ నిర్మాణ కమిటీ యొక్క అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. వాస్తవానికి మొన్న ఉగాది రోజునే దీన్ని ప్రారంభం చేశాము. దానికి సంబంధించినటువంటి వర్క్కు సంబంధించి దాతలను, కొంతమంది పెద్దలను, ప్రముఖులను కూడా సంప్రదిస్తూ ఈ రోజున మేస్త్రి గారులతోటి కూడా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. శ్రీ శ్రీనివాసరావు మేస్త్రి గారు సిమెంట్ వర్కు, మరియు శ్రీ సత్తార్ మేస్త్రి గారు స్టీల్ వర్కు చేస్తారు. ఈ యొక్క రానున్నటువంటి 2-3 వారాల్లో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసి మరి మేము అందరినీ కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకోసం చెప్పానంటే, ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక ఆధ్వర్యంలో త్వరలో ఇక్కడ రాష్ట్ర మహాసభ జరగబోతుంది. అంత మాత్రమే కాకుండా మరి ఈ ఘంటసాల చైతన్య వేదికను ప్రారంభించి 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ 2024కు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని కూడా ఈ 2000 ఎన్నికలు అయిపోయిన తర్వాత దీన్ని నిర్వహించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ దానికి ముందుగా ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా మన వాడరేవు మన అభివృద్ధి పేరిట చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలోని యువకులు పెద్దలు నిర్వహించిన ఆమంచి ఆత్మీయ సమావేశం విజయవంతమైంది. చీరాల నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల అభివృద్ధి కేవలం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తోనే సాధ్యపడిందని పలువురు వాడరేవు గ్రామ యువత స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలో గ్రామస్తులు ఆత్మీయ సభ జరిగింది. సమావేశంలో పలువురు యువకులు మాట్లాడుతూ ఆమంచి కృష్ణమోహన్ ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలోనే వాడరేవు గ్రామంలో పెద్ద ఎత్తున అంతర్గత రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఇదే క్రమంలో మత్స్యకారులు వేట సాగించి తెచ్చిన మత్స్య సంపద అపరిశుభ్రమైన వాతావరణంలో అమ్మకాలు చేస్తుంటే వెంటనే మత్స్య సంపద ఆరోగ్యవంతమైన వాతావరణంలో
అమ్మకాలు చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలతో చేపల మార్కెట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా నాడు జల్ తుఫాన్ ప్రభావంతో తీవ్ర వర్షాలకు వాడరేవు గ్రామం మొత్తం వరద నీటితో చిక్కుకున్న క్రమంలో ఆమంచి కృష్ణమోహన రాత్రి మొత్తం గ్రామంలోనే ఉండి క్రేన్ సహాయంతో గ్రామంలో ఎక్కడికక్కడ నీరు నిల్వ లేకుండా వరద నీటిని సముద్రంలోకి మళ్లించడంతో పాటుగా గ్రామస్తులకు ఆహారం, మంచినీరు, ఆర్థిక సహకారాన్ని సైతం అందించారన్నారు. కష్టపడి వేట సాగించిన మత్స్య సంపదను దళారులను తక్కువ రేట్లకు కొనుగోలు చేసి ఇబ్బందులు పెడుతున్న క్రమంలో మత్స్యకారులు ఎటువంటి దళారులు లేకుండా సరాసరి మత్స్య సంపద అమ్మకాలు చేసుకునే విధంగా ఓ వ్యవస్థను నెలకొల్పారన్నారు. ఇదే క్రమంలో వాడరేవు దాహార్తిని తీర్చేందుకు గాను లక్ష్మీపురం నుంచి వాడరేవు గ్రామానికి పైప్లైన్ ద్వారా మంచినీటి సరఫరా చేసిన ఘనత ఆమంచికే దక్కిందన్నారు. ఇదే క్రమంలో వేట సాగించే మత్స్యకారుల అవసరాల కోసం ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఇక దళిత మహిళ తిరుపతమ్మ మాట్లాడుతూ గతంలో తమకు ఇళ్ల స్థలాలు వైఎస్ఆర్ కాలనీలో ఇచ్చినప్పటికీ స్థలాలు ఎక్కడా వాటికి సంబంధించిన హక్కు పత్రాలు ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో తామందరం అనేక ఇబ్బందులు చూశాం, కానీ ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచిని ఇంటి వద్దకు వెళ్లి సమస్యను వివరించిన వెంటనే 10 రోజుల వ్యవధిలో ఇళ్ల స్థలాలు గుర్తించి ఇవ్వడంతో పాటుగా అందుకు సంబంధించిన హక్కు పత్రాలు సైతం తమకు అందించారన్నారు. అసలు వాడరేవు గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం ఆమంచి కృష్ణమోహన్ హయాంలోనే అని ఉద్ఘాటించారు. 2019 ఎన్నికల్లో ఆమంచి ఓడిపోవడంతో తమ గ్రామ అభివృద్ధి కూడా కుంటుపడిందన్నారు. స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే కరణం గ్రామాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. 2019 ఎన్నికల్లో తప్పును తామందరం సరిదిద్దుకునే క్రమంలో రానున్న ఎన్నికల్లో సమర్థవంతమైన నేత స్థానికుడు ఆమంచి కృష్ణమోహన్ను బాధ్యతగా గెలిపించుకుంటామన్నారు. తద్వారానే వాడరేవు గ్రామంతో పాటుగా చీరాల ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముందుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన ఆమంచికి యువకులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీతో పూల వర్షం కురిపిస్తూ డప్పు వాయిద్యాల నడుమ యువకుల నృత్య ప్రదర్శన మధ్య వాడరేవు గ్రామంలో ఆమంచి నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఖచ్చితంగా సంవత్సరం రోజులోపు దీన్ని 100% అమలు చేసి తీరుతామని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ ఎలక్షన్ ప్రక్రియలో నిజాయితీగా ముందుకు వచ్చినటువంటి వాడరేవు గ్రామం మొత్తం ఏదైతే మన చిన్నపరపు కానీ, బిల్డింగ్స్ కానీ, పాకలు కానీ, పెద్దపరపు కానీ, ఇంకా వైఎస్ఆర్ కాలనీ కానీ, సునామీ కాలనీ కానీ, లేకపోతే మన రెడ్డిస్ ఉండేటటువంటి ఐఎన్జీ ఏరియా కానీ, పల్లికార్ల ఏరియా కానీ, ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేసి తప్పకుండా వీటిని అమలు చేసి తీరుతామని చెప్పి, అలానే ఇందాక తిరుపతమ్మ మాట్లాడింది. వాడరేవు వైఎస్ఆర్ కాలనీ అంటే అంతకుముందు రోషి గారు చీరాల్లో కొంతమందికి పట్టాలు ఇచ్చున్నారు నేను వచ్చే ముందు. అయితే చూపించలేదు అది ఎక్కడనేది. అది లో లెవెల్ ఉండేది. అంతర్గతంగా రోడ్లు నిర్మించాం, లో లెవెల్ రేజ్ చేసాం. సుమారుగా 400 పైనే ఇళ్ళ నిర్మాణం ప్రత్యక్షంగా కొన్ని కట్టించి కానీ వాళ్ళు పరోక్షం పట్టుకుంటే వాళ్ళకి ఎంతో కొంత 10,000, 15,000, 20,000 హెల్ప్ చేసి ఆ ఇల్లు మొత్తం పూర్తి చేసేదానికి 2 సంవత్సరాల్లో అద్భుతంగా వైఎస్ఆర్ కాలనీని తీర్చిదిద్దడం జరిగింది. అలానే అంతర్గత రోడ్లు కొంతమేరకు చేసాం. ఇంకా నాకు తెలిసి 5 సంవత్సరాల్లో చేసినట్టే వాడరేవు వైఎస్ఆర్ కాలనీలో మొత్తం రోడ్లు ఉండేవి. ఊళ్ళో రోడ్లు కూడా పెండింగ్ లేకుండా మొత్తం అయిపోయింది. నాకు ఎంతవరకు వేసారు నాకు తెలియదు. ఇప్పుడు వచ్చినటువంటి యువత కానీ, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద పెద్దలైతే మాకు ఇంతవరకు ఒక రోడ్డు కానీ, చిన్న కార్యక్రమం కానీ, నువ్వు వేసినటువంటి తోలు వర్షంలో మునిగిపోతే తారతో తెలిగితే ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి. మళ్ళీ అదేవిధంగా మురుగునీరు నిలబడుతుంది. అదేవిధంగా మళ్ళా సహకారి సంఘం ద్వారా కొట్టుబడి అనేది ఏదైతే 20%, 30% ఉందో దాన్ని తీసుకొచ్చారు. మళ్ళా అప్పు పెడుతున్నారు, చేపలు కొనేసి ఎగ్గొడుతున్నారు. ఇదంతా అరాచకంగా జరుగుతుంది. ఇవన్నింటిని అరికట్టాలని చెప్పారు. ఖచ్చితంగా నేను ఏదైతే వేదిక మీద ఇది ప్రస్తావించానో రాజకీయ రహితంగా నా బాధ్యతగా వాడరేవు అభివృద్ధి ధ్యేయంగా ఇవన్నీ 100% అమలు చేస్తానని, అలానే ఇవాళ చదువుకున్నటువంటి ఈ యువత ఎవరైతే 500 మంది ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు, నిజాయితీ కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి తల్లిదండ్రులు, పెద్దలు, వీళ్ళందరినీ ఒక ఐకమత్యంతో నేను 100% చెప్పినటువంటి కార్యక్రమాలను అమలు చేసి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు తెలిసి నేను ఇది 4వ ఎలక్షన్ ఈ చీరాల నియోజకవర్గం, అందులో వాడరేవులో రావడం కూడా ఇది 4వసారి ఎలక్షన్స్కి రావటం. నా జీవితంలో ఎప్పుడు ఒక ఎలక్షన్స్కి వాడరేవులో ఇంత ప్రశాంతంగా, ఇంతమంది జనం స్వచ్ఛందంగా మనం ఏం కోల్పోయామో మన అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు మనం ఏం కోల్పోయామో ప్రతి మనిషికి గుండు శక్తికి తెలుసు. అయితే మన ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నప్పుడు ఏ మేలు పొందామో అది మనందరికీ తెలుసు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి నాయకుల్ని కోల్పోయామని 5 సంవత్సరాలు మనం తెలుసుకున్నాం. 5 సంవత్సరాలు వ్యాపారంలో మనకు నాయకులు మనకి ఏ స్థలంలో కోల్పోయామంటే మనకి కనబడుతూ ఉన్నాయి.
మనం చేసింది ఏంటంటే ఉదయం 6 గంటలకే మార్కెట్కి వచ్చి కృషి మన మెచ్చకాలు నాకు తెలిసి ఏముంది ఇక్కడ మార్కెట్ వచ్చి 6 గంటలకే వచ్చి కూర్చొని మన కోసం పోరాడిన ఎమ్మెల్యే ఎవరు లేదు. మన ఆమంత్రి కృష్ణమోహన్ ఉన్నాడు. అలాగే 6 గంటలకు వచ్చి కదా మధ్యాహ్నం 2-3 గంటల వరకు మన వరకు ఐస్పేట కొంత స్థలము అన్ని కొలతలు తీసుకుని అన్ని ఏర్పాటు చేసి అన్ని మన వరకు నిర్మించి అన్ని చేసి పక్కన పెట్టి ఉంచున్నాడు. రాబోయే దినాల్లో పెళ్లి అన్ని పూర్తి చేద్దామని మన ఆవంశాన్ని మన సత్తవేసి ఉంచున్నాడు. మన ఊర్లో కొంతమంది పోదర్లు ఉన్నారు కదా, ఆ పోదర్లకి ఏమి సందగా మన పోదర్లకి ఏమి మన ఊర్లో పోదర్లకి ఏమి దొరక ఏమి అవకాశం లేక నిందులు వేసి మాటలు చెప్పి గొర్రెలాగా మనందరూ ఓడిపోయి మన మాటలు మళ్ళీ వాళ్ళు వెనకాల తిప్పిపోయి మనం చేసిండు. అలాగే మనం వారం రోజులు 10 రోజులు కష్టపడిన కష్టం కూడా దోసుకొని ఉందిగా ఎవరో నేను కదా అని వాళ్ళు ఇష్టం వచ్చింది 500 అలా తిరిగిపోయింది. మన ఆమంచాలను మళ్ళీ నిలబడ్డాడు అనగానే మన ఊర్లో ఉన్న పోకర్లందరూ గుండెలో రైలు పరిగెడుతున్నాయి. మన ఆమంచాలను మళ్ళీ వచ్చాడు కాబట్టి మళ్ళీ మన ఓటు విలువైన ఓటు మన ఆమంచాలకు వేసి మన ఆమంచులు మళ్ళీ మనం గెలిపించుకొని మన ఊర్లో ఏదైతే పదవి ఉన్నా పెళ్ళి మనకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలను మన ఆమంచాలను తీర్చడాన్ని ఏ రాజకీయ పార్టీలైనా సరే ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ స్పష్టం చేశారు. నామినేషన్ ప్రక్రియలో అనేక రాజకీయ పార్టీలు డీజేలు బాణాసంచాలకు కాల్చుతున్నారని, అటువంటి వాటికి అనుమతులు లేవన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే క్రమంలో ఈసీ నియమ నిబంధనలు విధిగా పాటించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు చేపడతామని చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ తెలిపారు. కొత్తపేటలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ రాజకీయ పార్టీలైనా సరే ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ స్పష్టం చేశారు. నామినేషన్ ప్రక్రియలో అనేక రాజకీయ పార్టీలు డీజేలు బాణాసంచాలకు కాల్చుతున్నారని, అటువంటి వాటికి అనుమతులు లేవన్నారు. ర్యాలీలతో ప్రచార కార్యక్రమాల్లో అభ్యర్థులు కార్యకర్తలు నడుచుకుని విధానాలపై ఈసీ పోలీసు యంత్రాంగాల నిఘా నిరంతరం ఉంటుందని గుర్తు చేశారు. 2 రోజుల క్రితం ఓ పార్టీ సంబంధించిన అభ్యర్థి నిబంధనలకు విరుద్ధంగా డీజే బాణాసంచాలు ర్యాలీలో ఉపయోగించడం ద్వారానే వారిపై కేసులు కూడా నమోదు చేశామన్నారు. ఏ పార్టీ అయినా నిబంధనలను పాటించకపోతే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాబో జనరల్ ఎలక్షన్కి సంబంధించి 2024 మన పార్లమెంట్కి అసెంబ్లీకి జరుగుతున్న ఎలక్షన్ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ 18 నుంచి 25 వరకు ప్రారంభమైంది. ఆల్రెడీ కొంతమంది ఈసీఐ ఇచ్చిన గైడ్లైన్స్ అందరికీ తెలిసినయే, కానీ ఏ కారణం చేతనో తమ క్యాడర్కి అవి రీచ్ కాకపోవడం వల్ల ఏదన్నా కానీ కొన్ని వైలేషన్ జరుగుతున్నాయి. ఏవైతే వైలేషన్ చేయొద్దని చెప్పి సంబంధించి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే వైలేషన్స్ గురించి ఇవి చేయొద్దనే వాటిని కూడా దాంట్లో జతపరిచి ఇవ్వడం జరుగుతుంది. కన్సర్న్ క్యాండిడేట్స్ కూడా సమాచారాన్ని అందజేసి వాళ్ళ దగ్గర ఇన్ రైటింగ్ రిసీవ్డ్ కాపీ కూడా తీసుకుంటున్నాం. ఏదైనా కానీ ప్రొసెషన్ స్టార్ట్ చేసేటప్పుడు వెహికల్స్లో ప్రచార రథాలు ఉపయోగించి లేకపోతే వెహికల్స్ కాన్వాయ్లో ఉండాలి అనే పరిస్థితి ఉన్నప్పుడు 10 వెహికల్స్ ఒకసారి 100 మీటర్ల దూరం తర్వాత 10 వెహికల్స్ ఆ రకంగా వెహికల్స్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒకేసారి బైకులు కానీ కార్లు కానీ వెహికల్స్ ఎక్కువగా మోర్ దాన్ 10 వెహికల్స్ యూజ్ చేయడానికి లేదు. అదొకటి. తర్వాత ఈ ఫ్లాగ్స్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. బైక్స్ మీద కానీ కార్ల మీద కానీ ఫ్లాగ్స్ కట్టుకునే విషయంలో 1 అడుగు పొడవు 1/2 అడుగు వెడల్పు ఉన్న ఫ్లాగ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇదంతా వైలేషన్ కిందకే వస్తుంది. ఫైర్ క్రాకర్స్ యూజ్ చేయొద్దని చెప్తా ఉన్నాను. ప్రొఫెషన్లో ఫైర్ క్రాకర్స్ యూజ్ చేసేటప్పుడు ప్రమాదాలు గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. అవతల పార్టీ వాళ్ళ ఇళ్ల మీద పడి ఫైర్ అంటుకొని కొంత ఇబ్బంది జరిగిన పరిస్థితులు ఉన్నాయి. గడ్డివాములు ఉంటాయి. ఈ సమ్మర్ సీజన్లో చాలా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫైర్ క్రాకర్స్ యూసేజ్ కూడా అనుమతి నిరాకరించాం. అట్లనే మైకులకి వీళ్ళందరూ పర్మిషన్ తీసుకుంటున్నారు. వెహికల్కి సంబంధించి మైక్ పర్మిషన్ కూడా ఇస్తున్నాం.
చలానా కట్టుకుంటున్నారు, మైక్ పర్మిషన్ తీసుకుంటున్నారు. అది తీసుకుంటూ దాన్ని వాళ్ళు వాడుకోకుండా డీజేలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. డీజేలు నాట్ పర్మిటెడ్ అని చెప్పి ఇన్ రైటింగ్ ఇచ్చాము. క్యాండిడేట్స్ దగ్గర కూడా రిసీవ్డ్ కాపీలు తీసుకున్నాం. కాబట్టి దయచేసి అభ్యర్థులు ఎవరైతే ఈ ప్రొఫెషన్లో వాళ్ళ నామినేషన్ టైంలో ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్, పోలీస్ సైడ్ నుంచి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏవైతే అనుమతించారో వాటి వరకు పరిమితం చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. వన్స్ వాటిని వైలేట్ చేస్తే కేసులు రిజిస్టర్ అవుతాయి. దట్టు వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ యాక్టివ్లో ఉన్నాయి, ఎంసీసీ టీమ్స్ యాక్టివ్లో ఉన్నాయి, ఇంకా వీడియో సర్వేలెన్స్ టీమ్స్ యాక్టివ్లో ఉన్నాయి. పోలీసు ఇనిషియేటివ్ తీసుకొని పోలీసు కూడా చూస్తూ ఊరుకోదు, వాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు. అట్ ది సేమ్ టైం ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కౌంట్ చేసేవాళ్ళు వాళ్ళు తీస్తూ ఉంటారు. టోటల్గా ఇదంతా ఒక ఈసీఐ ఇచ్చిన గైడ్లైన్స్లో భాగంగా జరిగే ప్రక్రియ కాబట్టి అందరూ వీటిని విధిగా పాటించాల్సిన అవసరం ఉంది. అది పోలీసుని బ్లేమ్ చేస్తూ పోలీస్ ఏదో వన్ సైడ్ చేస్తుంది అనే అంశాలని ప్రచురించవద్దు అని చెప్పి మీడియా మిత్రులందరినీ కోరుతున్నాం. ఏదన్నా ఒకవేళ క్లారిఫికేషన్ కావాలంటే ముందుగా అడగండి, అడిగితే దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తాం. అది మీకు అసంబద్ధంగా ఉంది, ఆ క్లారిఫికేషన్ మీకు నచ్చలేదు, జరిగింది ఒకటి చెప్తున్నాం అని చెప్పానంటే దాన్ని ప్రచురించుకోండి, తప్పలేదు. కానీ ఏమీ అడగకుండా ఎవరికి తెలియకుండా ఏదో రాసేస్తే అది పోలీస్ అనేది సమాజానికి సంబంధించి వారి శ్రేయోభిలాషులుగానే వాళ్ళ శాంతి భద్రత కాపాడడానికే పోలీసు ఉంది. కాబట్టి దయచేసి మరోసారి మీడియా మిత్రులందరికీ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా ఏదన్నా మీరు ఏదైనా అంశాన్ని ప్రచురించాలి అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పోలీసులకు చెప్పి తీసుకొని చేయండి. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,051 మంది భక్తులు దర్శించుకోగా 34,599 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా 2.92 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ నెల 24వ తేదీన చీరాల కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య నామినేషన్ దాఖలు చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 24వ తేదీన చీరాల కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య నామినేషన్ దాఖలు చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఆదివారం టీడీపీ అధినేతను కలిసిన బాపట్ల పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులకు చంద్రబాబు బీ ఫామ్లు అందించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. వాతావరణ శాఖ ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా నిన్న మొన్నటి వరకు ఏపీలో పగటిపూట ఉష్ణోగ్రతలు సుమారుగా 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. 3 చైనా కంపెనీలను ఒబెలాసర్ కంపెనీపై అమెరికా నిషేధించింది. పాకిస్తాన్కు బాలిస్టిక్ క్షిపణి విభాగాలు అందించినందుకు ఆయా కంపెనీలపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. నిషేధం విధించిన కంపెనీల జాబితాలో చైనాకు చెందిన లాంగ్ డే టెక్నాలజీ డెవలప్మెంట్కి టియాన్జిన్ క్రియేటివ్ స్టోర్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ గ్యాన్పెక్ట్ కంపెనీ లిమిటెడ్ ఉన్నాయి. మింగ్స్ విల్ ట్రాక్టర్ ప్లాంట్ కంపెనీ ఆఫ్ బెలారస్ ఉంది. ఈ 4 కంపెనీలు పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యకలాపాలకు సహాయం చేస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి. బీహార్లోని బాగల్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. బీజేపీ నేతలు మరోసారి అధికారంలోకి వస్తామన్న భ్రమలో ఉన్నారని విమర్శించారు. బీజేపీకి 150 కంటే తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే మోదీ అవినీతి స్కూల్కు తాళం పడుతుందన్నారు రాహుల్. దేశం సంపదను మోదీ 3 బడా వ్యాపారవేత్తల చేతిలో పెట్టారని విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఆర్థిక సర్వేతో కులగణన చేసి దళితులు, ఓబీసీలకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎలక్టోరల్ బాండ్స్ మోదీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద స్కామ్ అని విమర్శించారు. బీజేపీకి విరాళాలు ఇచ్చిన వాళ్లకు లిక్కర్ స్కామ్లో బెయిల్ లభించిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. విశాఖలో బస్సు యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి వైఎస్ఆర్సీపీ వర్గాలు. రాత్రి బస చేసిన చిన్నయ్యపాలెం క్యాంపు ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. పెనగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం తీసుకోనున్నారు సీఎం జగన్. గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచెరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా ఎంబీవీ సిటీ, ఎండాడ వద్ద రాత్రి బస చేరినట్టు సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ని ప్రకటించారు వైసీపీ నేతలు. విశాఖ వెస్ట్లో ప్రవేశించి నార్త్ ఈస్ట్ నియోజకవర్గాల మీదుగా భీమిలి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది ఈ బస్సు యాత్ర. నదులు సముద్రంలో కలవటం చూసే ఉంటాం, కానీ సముద్రంలో సముద్రం కలిస్తే ఎట్టా ఉంటది, అది ఇవాళ విశాఖలో చూడబోతున్నామంటోంది వైసీపీ. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో అన్ని రకాల మోడల్ కార్ల ధరలు సుమారు $2,000 మేర తగ్గించింది. చైనా తయారీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండడంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గిపోయింది. ఇంతకుముందు అమెరికాలోనూ కార్ల ధరలు తగ్గించిన ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా తాజాగా చైనాలోనూ ధరలు తగ్గించింది. టెస్లా కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ 3 కారు ధర 14,000 చైనా యువాన్లు తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. టెస్లా మోడల్ 3 కారు ధర 2,31,900 యువాన్లకు తగ్గించినట్టు చైనా టెస్లా వెబ్సైట్ పేర్కొంది. అమెరికా డాలర్లతో పోలిస్తే $32,000. ఐపీఎల్ 17వ సీజన్లో ఇక ప్రతీకార మ్యాచ్లకు తెరలేవనుంది. చిన్నస్వామిలో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో కంగుతిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంపై కన్నేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం జరిగే పోరు కోసం ఇరు జట్ల ఆటగాళ్లు నెట్స్లో చెమటోడ్చుతున్నారు. మరికొన్ని గంటల్లో మ్యాచ్ షురూ కానుందనగా విరాట్ కోహ్లీ బ్యాట్ను రింకు సింగ్ విరగ్గొట్టాడు. అంతేకాదు తనకు మరొక బ్యాట్ ఇవ్వాల్సిందిగా విరాట్ను కోరాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు సందర్శించి సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఈ నెల 23వ తేదీన చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ దాఖలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. చీరాలలో బహిరంగ సభ, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహణే లక్ష్యం. బాపట్ల జిల్లాలోని పర్చూరు, చీరాల, బాపట్ల ప్రాంతాల్లోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లను తనిఖీ చేసిన నోడల్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజ్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.